పట్టణంలోని పలు దుకాణాలను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను, బిర్యానీ పాయింట్లను, హోటళ్లను ఫుడ్ ఇన్స్పెక్టర్ నర్మదా తనిఖీ చేశారు. కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ శేఖర్ బాబు మరియు ఎస్ఐ తిరుపతయ్య వారి ఆధ్వర్యంలో ఆహార పదార్థాల యొక్క శుచి, శుభ్రత, నాణ్యత మరియు లైసెన్స్లను తనిఖీ చేయడం జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ నర్మదా మాట్లాడుతూ దుకాణాలను తనిఖీ చేయగా కొంతమంది లైసెన్స్ లేకుండా, పరిశుభ్రత పాటించకుండా నిషేధిత రంగులను ఆహారంలో ఎక్కువ మోతాదులో వాడడం, ఫ్రీజర్లో ఉంచిన నిల్వ పదార్థాలను వేడి చేసి మరలా అమ్మడం జరుగుతోందని తెలిపారు. మొదటి తనిఖీ కావున వారికి అవగాహన కల్పించామని, ఈసారి తనిఖీలో మరలా ఈ తప్పిదాలు చేసినట్లయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నమస్కారం అండి, నా పేరు నర్మదా. తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ ఫుడ్ ఇన్స్పెక్టర్. పాయింట్ అదేవిధంగా హోటళ్ల పైన దగ్గర నుంచి చాలా దగ్గర మాకు ఫిర్యాదు కలిగి రావడం జరిగింది. శుచి, శుభ్రత పాటించకుండా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు పోలీస్ వారు అదేవిధంగా